హలో అండి. ఏపీలో మనకి నీట్ పీజీ కౌన్సిలింగ్ 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి. థర్డ్ రౌండ్ అలాట్మెంట్స్ కూడా ఫైనల్ అలాట్మెంట్స్ కూడా ఆల్రెడీ వచ్చేసాయి. సో వాటికి సంబంధించి ఎవరికైతే ఏ కేటగిరీలో కాంపిటెంట్ అథారిటీ కోటాలో సీట్ అలాట్ అయిందో వాళ్ళు కాలేజీలో రిపోర్ట్ చేయడానికి మనకి 18th లాస్ట్ డేటు. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలో ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వెదర్ ఇట్ ఈస్ బీ కేటగిరీ, ఎన్ఆర్ఐ కోటా ఆర్ ఇన్స్టిట్యూషనల్ కోటా ఎవరికైతే వచ్చిందో అలాట్మెంట్, సో వాళ్ళంతా కూడా 19th లోపల కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలని చెప్పేసి మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాము. అయితే ఈ వీడియోలో ఏంటి అని అంటే మనకి ఈరోజు సాయంత్రం ఎన్టీఆర్ యూనివర్సిటీ మనకి ఇంకొక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ మీకు అందరికీ చెప్పాను, బట్ మళ్ళీ ఒకసారి మొదటి నుంచి చెప్తున్నాను. ఈ వీడియో ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి. సో ఇప్పటివరకు అయితే ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో, ఓకే, కట్ ఆఫ్ తగ్గక ముందు కానీ తగ్గిన తర్వాత కానీ ఇంతవరకు ఏపీలో ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో ఏ కేటగిరీకి సంబంధించి, ఓకే, ఏ అండ్ బి కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రెండూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది కాంపిటెంట్ అథారిటీ కోటా, అంటే ఏ కేటగిరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఇది ఎవరు అని అంటే ఈ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పటి వరకు ఎవరైతే ఏపీలో రిజిస్టర్ చేసుకోలేదో, సో వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్ అనమాట. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు, ఓకే. సో అయితే దీనికి సంబంధించి అంటే ఇది స్టే వేకెన్సీ రౌండ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రిజిస్టర్ చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. సో ఇదంతా కూడా మనకి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడము అలాంగ్ విత్ అప్లోడింగ్ ఆఫ్ ఒరిజినల్ స్కాన్ డాక్యుమెంట్ ఫర్ వెరిఫికేషన్ అనమాట. సో మీ డాక్యుమెంట్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్ స్కాన్ చేసి, జిరాక్స్లు కాదు ఒరిజినల్, ఓకే, స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేసినట్లయితే అవన్నీ వెరిఫై చేసి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. దాంట్లో మీరు ఉన్నట్లయితే మీరు నెక్స్ట్ ఫర్దర్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో స్టే వేకెన్సీ రౌండ్ అండ్ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ కూడా ఉండొచ్చు, 1, 2, 3 కూడా ఉండొచ్చు. సీట్స్ మిగిలేదాన్ని బట్టి మనకి ఇంకా ఎన్ని రౌండ్లు ఉంటాయనేది తర్వాత తెలుస్తూ ఉంటుందన్నమాట. అయితే సో ఇలా మీరు సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మీకు మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉన్నట్లయితే మీరు ఫర్దర్ నెక్స్ట్ రౌండ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీటు తీసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. సో వెబ్ ఆప్షన్ ఇది రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన, వెబ్ ఆప్షన్స్ పెట్టినంత మాత్రాన మీకు సీట్ గ్యారంటీ అని అంటే గ్యారంటీ కాదు. అవన్నీ డిపెండింగ్ అపాన్ వేకెంట్ సీట్స్, మీరు పెట్టిన ఆప్షన్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎలిజిబిలిటీ ఫర్ రిజిస్ట్రేషన్. సో ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. సో స్టెప్ బై స్టెప్ మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఇప్పటి వరకు ఎవరైతే కట్ ఆఫ్ తగ్గక ముందు రిజిస్టర్ చేసుకున్నారో, కట్ ఆఫ్ తగ్గిన తర్వాత రిజిస్టర్ చేసుకున్నారో, సో పార్టిసిపేట్ చేస్తే తగ్గిన తర్వాత రిజిస్టర్ చేసిన వాళ్ళు థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళందరికీ చాలామందికి సీట్లు రావడం జరిగింది. సో ఇంకా ఇప్పటి వరకు ఎవరికైతే సీట్స్ రాలేదో సో వాళ్ళు స్టే వేకెన్సీలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అదేవిధంగా కొత్తగా ఇంకెవరైనా రిజిస్టర్ చేయాలి అనుకుంటే, ఇంతకుముందు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట. సో అయితే దీనికి సంబంధించి మనకి రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అండ్ దీనికి సంబంధించిన కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎవరు ఎలిజిబుల్, ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అండ్ ఎవరు నాట్ ఎలిజిబుల్, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ 4 pages పీడిఎఫ్ డాక్యుమెంట్ అనమాట. అయితే దీన్ని మనం పాయింట్ బై పాయింట్ మనము డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఈ మెడికల్ కౌన్సిలింగ్లో చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. సో ప్రతి పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవన్నీ కూడా మనం కరెక్ట్గా స్టెప్ బై స్టెప్, పాయింట్ బై పాయింట్ మనం డిస్కస్ చేసినట్లయితే మీకు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. కాబట్టి దయచేసి మీరు స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూ ఉండండి. ప్రతిదీ డిస్కస్ చేద్దాము. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే కింద కామెంట్స్లో పెట్టండి. డెఫినెట్గా నేను మీకు రిప్లై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా మీరు ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అండ్ మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక వెళ్ళిపోదాము నోటిఫికేషన్లోకి. సో ఇది వచ్చేసి మనకి కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించిన సీట్స్ థర్డ్ రౌండ్ అయిపోయిన తర్వాత ఏమైనా మిగిలినట్లయితే వాటికి
ఈ స్టే వేకెన్సీ రౌండ్ అనేది ఇంకొక స్పెషల్ రౌండ్ అనుకోవచ్చు, స్టే వేకెన్సీ రౌండ్ అంటారు. అది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దానికి సంబంధించి ముందు ఇంతవరకు ఎవరైనా రిజిస్టర్ చేసుకోనట్లయితే వాళ్ళకి కొత్తగా రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఛాన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అయితే ఇది ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అవైలబుల్ ఉంటుంది అని అంటే మనకి చూడండి ఇక్కడ ఫ్రమ్ 6 PM, ఓకే, 16th February 2026 ఈవినింగ్ 6 o'clock నుంచి 18th February 2026 ఈవినింగ్ 6 o'clock వరకు మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఇది మనము ఈ టైం లోపల అంటే ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్టర్ చేయలేదో వాళ్ళు మాత్రమే ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి. అందరూ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చేసిన వాళ్ళు మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే మీకు యూనివర్సిటీ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ drntr.uhsap.in, సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే దీనికి సంబంధించి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ కండిషన్స్ ఏంటి అని చూస్తే చూడండి, ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అనేది ఒకటి మనకి ఉంది. అదేంటి అని అంటే ఇప్పుడు థర్డ్ ఫేజ్, ఓకే, థర్డ్ ఫేజ్ కానీ స్టే వేకెన్సీ రౌండ్ కానీ థర్డ్ ఫేజ్కి కూడా మనకి ఇలాగే సెక్యూరిటీ డిపాజిట్ పెట్టడం జరిగింది. సో ఆ సెక్యూరిటీ డిపాజిట్ ఎంత ఉంటుంది, మీరు కాంపిటెంట్ అథారిటీ కోటా లేదా కన్వీనర్ కోటా లేదా ఏ కేటగిరీ అని అనొచ్చు. సో వీటికి సంబంధించి మీరు ఇందులో రిజిస్ట్రేషన్ చేయాలన్నా లేదనంటే వెబ్ ఆప్షన్స్ పెట్టాలన్నా కూడా ఇప్పుడు ఇంతకుముందు అయితే ఆల్రెడీ రిజిస్టర్ చేశారు కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు ఈ సెక్యూరిటీ డిపాజిట్ అనేది అడిగారు. అప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ పే చేసి వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదేవిధంగా మీకు 50,000 రూపాయలు సెక్యూరిటీ రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ కింద పే చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ చేసి స్టే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటున్నారు, ఇంతకుముందు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ థర్డ్ ఫేజ్లో సెక్యూరిటీ డిపాజిట్ పే చేసి సీటు రాలేదో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ సెక్యూరిటీ డిపాజిట్ పే చేశారు కాబట్టి స్టే వేకెన్సీ రౌండ్లో డైరెక్ట్గా ఆప్షన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. బట్ ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేస్తున్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెడుతున్న వాళ్ళు మాత్రం 50,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అయితే ఇది రీఫండబుల్ అని అన్నారు కదా, మరి రీఫండ్ ఎప్పుడు అవుతుంది అని అంటే దానికి కూడా కండిషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మీకు సీటు అలాట్ అయ్యి మీరు జాయిన్ అవుతారో అప్పుడు మీ యొక్క 50,000 రూపీస్ మీకు రీఫండ్ అవుతాయి. ఒకవేళ మీరు సీట్ వచ్చి కూడా జాయిన్ అవ్వలేదనుకోండి, అప్పుడు మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా మీ 50,000 రూపీస్ కూడా ఫోర్ఫిట్ అవుతుంది, అంటే మీకు రిటర్న్ రావు. తర్వాత మిమ్మల్ని ఒక 1 year పాటు నెక్స్ట్ 1 year పాటు డీబార్ కూడా చేస్తారనమాట. దేంట్లో ఈ పీజీ మెడికల్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకుండా బోత్ కాంపిటెంట్ అథారిటీ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా ఈ రెండింటికి సంబంధించి నెక్స్ట్ 1 year వరకు, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనమాట 1 academic year వరకు మిమ్మల్ని డీబార్ చేయడం జరుగుతుంది. అంటే మీరు నెక్స్ట్ ఇయర్ అంటే లాంగ్ టర్మ్ తీసుకొని మళ్ళీ చేద్దాము అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళు ఇప్పుడే ఆలోచించుకొని దీంట్లో రిజిస్ట్రేషన్ కానీ లేదంటే ఆప్షన్స్ పెట్టడం కానీ చేయండి. ఎందుకనంటే దీంట్లో సీట్ వచ్చినట్లయితే కంపల్సరీ మీరు తీసుకోవాలి. ఒకవేళ మీకు సీట్ వచ్చి మీరు తీసుకోకపోతే ఆ సీట్ క్యాన్సిల్ అవుతుంది అండ్ మీరు కట్టిన 50,000 పోతుంది అండ్ మీరు ఇంకొక 1 year వరకు డీబార్ చేయడం జరుగుతుంది అన్నమాట మిమ్మల్ని. సో ఆ డీబార్ చేస్తే సరే 50,000 పోతే పోయింది అనుకోవచ్చు, కానీ డీబార్ చేశారనుకోండి మీరు లాంగ్ టర్మ్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాసి వచ్చినా కూడా ఏపీలో మీకు కాంపిటెంట్ అథారిటీ కానీ లేదంటే మేనేజ్మెంట్ కోటా ఈ రెండిట్లో ఎలిజిబిలిటీ అయితే ఉండదు. మీరు ఆల్రెడీ డీబార్ అయ్యారు కాబట్టి ఇంకా 1 year దాకా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఉండదు. సో మీరు కావాలంటే ఆల్ ఇండియా కోటాలో ట్రై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్, లేదు అని అంటే ఇంకా అదర్ స్టేట్ తెలంగాణలో కానీ ఇంకా వేరే స్టేట్లో కానీ ఇలాగా మీరు ట్రై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం మీకు ఏ కేటగిరీ కానీ మేనేజ్మెంట్ కోటా రెండిట్లో మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఏది సీట్ వచ్చి మీరు తీసుకోకపోతే, ఇది కండిషన్. ఒకవేళ మీకు సీట్ వచ్చిందనుకోండి, సీట్ వచ్చి మీరు జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఒక 1 or 2 monthsలో మీ 50,000 మీకు మళ్ళీ రిటర్న్ చేసేస్తారు. కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, తర్వాత వచ్చేసి మీకు అసలు సీటే రాకపోయినా కూడా మీ డబ్బులు మీకు రిటర్న్ వచ్చేస్తాయి. కాబట్టి ఆ అమౌంట్ గురించి టెన్షన్ లేదు. కాకపోతే ఒకటే కండిషన్ ఏంటి అంటే మీరు సీటు వస్తే కంపల్సరీ తీసుకోవాలి, తీసుకోకపోతే మీ డబ్బులు క్యాన్సిల్ అయిపోతాయి, ఫోర్ఫిట్ అవుతాయి అండ్ 1 year పాటు డీబార్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కండిషన్స్ ఉన్నాయన్నమాట. వీటికి జాగ్రత్తగా మీరు ఆలోచించుకొని దాన్ని బట్టి నిర్ణయం అయితే తీసుకోండి. అయితే ఇవి ఇక్కడ నోటిఫికేషన్లో ఉన్నటువంటి కండిషన్స్ మాత్రమే. అండ్ ఇవి కాకుండా మనకి
ఓకే, మనకి కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ కేటగిరీలో అసలు సీట్ వస్తుందా నాకు రాదా అనేది ఫస్ట్ డౌట్ ఉంటుంది ఎవరికైనా, స్టూడెంట్కైనా, పేరెంట్కైనా. అయితే దానికి సంబంధించి నేను ఇంకొక వీడియోలో, ఇప్పుడు ఆ డేటా కూడా రెడీగానే ఉంది, ఇంకొక వీడియోలో ఎందుకు అంటున్నానంటే ఇదే వీడియోలో చేయాలంటే అది చాలా లెంతీ వీడియో అవుతుంది. కాబట్టి ఇంకొక వీడియోలో మీకు అసలు కేటగిరీ వైజు అండ్ మీకు మనకి ఏపీలో 2 రీజన్స్ ఉన్నాయి, ఏయూ అండ్ ఎస్వీఓ అని. సో ఈ 2 రీజన్స్లో ఏయూ వాళ్ళు ఏయూలో లోకల్ అవుతారు, ఎస్వీలో నాన్ లోకల్ అవుతారు. అదేవిధంగా ఎస్వీయూ వాళ్ళు ఎస్వీలో లోకల్ అవుతారు, ఏయూలో నాన్ లోకల్ అవుతారు. ఈ 2 కాని వాళ్ళు కంప్లీట్గా ఏపీకి నాన్ లోకల్ అవుతారు. సో ఏపీ యూఆర్ అని ఉంటుంది. సో ఇలా మనకి లోకల్, నాన్ లోకల్ ఈ కండిషన్స్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. వాటితో పాటు మేల్ ఫీమేల్ అని జెండర్ వైజ్గా మనకి ఫీమేల్ రిజర్వేషన్ ఒకటి ఉంటుంది. సో ఇలా మనకి రకరకాల కండిషన్స్ ఉంటాయి. అండ్ అవి కాకుండా మనకి రకరకాల బ్రాంచెస్ కూడా ఉంటాయి. ఓకే, స్పెషాలిటీస్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా, ఓబీజీ, ఇట్లాంటివన్నీ రకరకాల కోర్సులు ఉంటాయి. సో మనకి కేటగిరీ వైజు, తర్వాత లోకల్ ఏరియా వైజు, తర్వాత జెండర్ వైజు అండ్ బ్రాంచ్ వైజు అసలు కట్ ఆఫ్లో ఎంతవరకు వచ్చాయి, మనకి థర్డ్ ఫేజ్లో క్లోజింగ్ ర్యాంక్స్ ఏమున్నాయి, అండ్ నెక్స్ట్ ఫేజ్లో మనకి వచ్చే అవకాశం ఉందా లేదా, ఆ క్లోజింగ్ ర్యాంకును బట్టి మన ర్యాంక్ ఎంత దూరం ఉంది, దాని నుంచి దీనికి మధ్యలో ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా మీరు కౌంట్ చేసుకొని సో నెక్స్ట్ ఫేజ్లో అసలు మనకి ఏ కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి అసలు ఏ కేటగిరీలో వచ్చే అవకాశం లేనే లేదు అని అర్థమైంది అనుకోండి, క్లోజింగ్ ర్యాంక్స్ని బట్టి తెలిసిపోతుంది అది అప్రాక్సిమేట్గా. సో అదంతా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఒకవేళ మనకి ఆ విధంగా ఏ కేటగిరీలో అసలు మనకు వచ్చే ఛాన్సే లేదు అని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు, బి కేటగిరీకి వెళ్తారు. సో ఆ బి కేటగిరీలో ఉండేటువంటి ఫీజులు ఏంటి, బి అండ్ ఎన్ఆర్ఐ కోటా అండ్ ఇన్స్టిట్యూషనల్ కోటా ఇలా 3 రకాలు ఉంటాయి మేనేజ్మెంట్ కోటాలో, ఎంక్యూలో. సో కాబట్టి వాటికి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా నేను ఇంకొక వీడియోలో చేస్తాను. సో ఈ విధంగా మీరు ప్రతి వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కాబట్టి దయచేసి కంటిన్యూస్గా చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. డెఫినెట్గా మీకు ఇవన్నీ కూడా యూస్ఫుల్ అవుతాయి. సో ముందుగా మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసి ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. దీని తర్వాత వచ్చే వీడియోస్లో మీకు చెప్పినట్లు ఈ క్లోజింగ్ ర్యాంక్స్ ఎంతవరకు వచ్చాయి అన్నీ డీటెయిల్డ్గా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఆల్సో ద సెక్యూరిటీ డిపాజిట్ విల్ బీ ఫోర్ఫీటెడ్ ఇఫ్ ద అడ్మిషన్ గెట్స్ క్యాన్సల్ డ్యూ టు ఎనీ రీజన్. ఎగ్జాంపుల్, ఇన్ కేస్ మీరేమైనా డాక్యుమెంట్ ప్రాపర్గా ఇవ్వలేకపోయారు అనుకోండి, సో అలాంటి కేసులో కూడా మీ అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి సో అప్పుడు కూడా మీరు కట్టినటువంటి ఈ సెక్యూరిటీ డిపాజిట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో మీకు రిటర్న్ రాదు అలాంటి కేసులో కూడా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాండిడేట్స్ హూ హ్యావ్ పెయిడ్ ద సెక్యూరిటీ డిపాజిట్ డ్యూరింగ్ ద ఫేజ్ 3 మాపప్ రౌండ్ అండ్ నాట్ అలాటెడ్ ఎనీ సీట్ విల్ బీ ఎలిజిబుల్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద స్టే వేకెన్సీ రౌండ్ వితౌట్ హ్యావింగ్ టు పే ద సెక్యూరిటీ డిపాజిట్ అగైన్. ఇందాక చెప్పాను కదా, సో ఇంతకుముందు ఆల్రెడీ థర్డ్ ఫేజ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో 50,000 పే చేసి, సో వాళ్ళు మళ్ళీ అంటే ఇప్పటిదాకా వాళ్ళకి థర్డ్ ఫేజ్లో సీట్ అలాట్ కాలేదు, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఇప్పటి వరకు అస్సలు సీటు అలాట్ కాని వాళ్ళు, ఓకే, థర్డ్ ఫేజ్లో డిపాజిట్ చేశారు కానీ ఫస్ట్ ఫేజ్లో రాలేదు, సెకండ్లో రాలేదు, థర్డ్లో కూడా రాలేదు, కానీ థర్డ్లో ఆప్షన్స్ పెట్టేటప్పుడు 50,000 రూపీస్ కట్టారు డిపాజిట్. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ డిపాజిట్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ చేశారు కాబట్టి. బట్ కొంతమంది ఆల్రెడీ డిపాజిట్ చేశారు అండ్ సీట్ వచ్చింది, అలాంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఇక్కడ. ఓకే, ఇది కండిషన్, అందుకనే ఇంత క్లియర్గా మీకు చెప్తున్నాను. సో నెక్స్ట్ మనకి వెబ్ ఆప్షన్స్ గురించి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ ఫర్ స్టే వేకెన్సీ రౌండ్. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, సో ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా నేను కింద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఫ్రెష్గా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మీరు ఇంతకుముందు పెట్టిన ఆప్షన్స్ ఉంటాయి అని అనుకోవడానికి లేదు. సో ఫ్రెష్గా ఇప్పుడు ఆప్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత క్యాండిడేట్స్ పార్టిసిపేటింగ్ ఇన్ స్టే వేకెన్సీ రౌండ్ విల్ హ్యావ్ టు ఫర్నిష్ అండ్ అండర్టేకింగ్ విత్ రెస్పెక్ట్ టు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ అండర్. ఐ అగ్రీ టు పార్టిసిపేట్ ఇన్ ద స్టే వేకెన్సీ రౌండ్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్. ఇదంతా ఒక అంటే మీరు అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి ఒకటి, ఓకే, కండిషన్ అనమాట. సో ఎనీవే మనకి కొంచెం ఇంపార్టెంట్, అంటే ఇది అందరికీ తెలిసిన విషయం అనేసి స్కిప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్
and fresh choice filling will be obtained for stay vacancy round. Candidate whose name already present in the consolidated competent authority quota final merit list and not holding any seat are also eligible for stay vacancy provided they satisfy the eligibility condition of stay vacancy round. సో స్టే వేకెన్సీ రౌండ్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో సాటిస్ఫై చేస్తారో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. అండ్ ఇప్పటివరకు ఎటువంటి సీటు హోల్డ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో సీట్ రాని వాళ్ళు ఇప్పటివరకు ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ థర్డ్ ఫేజ్లో కానీ ఇంతవరకు సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఈ కన్సాలిడేటెడ్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో ఫైనల్ మెరిట్ లిస్టు దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అండ్ సీట్ లేని వాళ్ళు ఇక్కడ కండిషన్స్ క్లియర్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు అంటే మెరిట్ లిస్ట్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేస్తున్న వాళ్ళు అందరూ ఎలిజిబుల్, కానీ వాళ్ళకి ఇప్పటి వరకు సీట్ వచ్చి ఉండకూడదు అనమాట. అలాంటి వాళ్ళంతా కూడా ఎలిజిబుల్. ఓకే, సో సెకండ్ పాయింట్, ఆల్ ద అన్ఫిల్డ్ సీట్స్ ఫర్ వేకెన్సీ స్టే వేకెన్సీ ఆర్ కన్వర్టెడ్ యాజ్ అన్రిజర్వ్డ్ ఓపెన్ జనరల్ సీట్స్. ఇక్కడ చూడండి, ఆల్ ద అన్ఫిల్డ్ సీట్స్ ఫర్ స్టే వేకెన్సీస్ ఆర్ కన్వర్టెడ్ యాజ్ అన్రిజర్వ్డ్ ఓపెన్ జనరల్ సీట్స్. దీని అర్థం ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఏ కేటగిరీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓపెన్ కేటగిరీ ఇలా రకరకాల రిజర్వేషన్స్ ఉంటాయి. ఓపెన్ కాకుండా మిగిలినవన్నీ కూడా రిజర్వేషన్స్. ఓకే, ఎస్సీలో 3 రకాలు, బీసీలో 5 రకాలు అండ్ ఎస్టీ ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ రిజర్వేషన్స్ అనమాట. సో అలాంటివి అన్ఫిల్డ్ సీట్స్ ఏవైతే ఉంటాయో ఫర్ స్టే వేకెన్సీ, ఓకే, ఆల్ ద అన్ఫిల్డ్ సీట్స్ ఫర్ స్టే వేకెన్సీస్ ఆర్ కన్వర్టెడ్ యాజ్ అన్రిజర్వ్డ్ ఓపెన్ జనరల్ సీట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఓపెన్లో అంటే ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్ ఉండదు, వాటన్నిటిని కూడా ఓపెన్ జనరల్ అంటే ఇక్కడ మళ్ళీ ఫీమేల్ కేటగిరీ రిజర్వేషన్ కూడా ఉండదు. సో ఇట్లా మనకి ఉంటుందన్నమాట. వాటన్నిటిని మిగిలిపోయిన సీట్స్ అన్నిటిని కూడా స్టే వేకెన్సీలో అన్రిజర్వ్డ్ ఓపెన్ జనరల్ సీట్స్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటికి ఫర్దర్గా మనకి ఎలిజిబిలిటీ అనేది కేటగిరీ వైజ్ కాకుండా అందరూ ఓపెన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అనేది దీని అర్థం. ఓకే, కాబట్టి ఒకవేళ నేను ఏదైనా తప్పుగా చెప్తే దీంట్లో మీరు తప్పకుండా రెక్టిఫై చేయొచ్చు ఎవరికైనా క్లారిటీ ఉన్నట్లయితే. రైట్, నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు. ఇక్కడ 3 పాయింట్లు ఇచ్చారు. థర్డ్ పాయింట్లో ఏబిసి అని 3 రకాల పాయింట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటికి క్లియర్గా తెలుసుకుందాము. సో ద క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ హోల్డింగ్ ఏ సీట్ ఆర్ గాట్ నో సీట్ ఇన్ phase 1, phase 2, phase 3 ఆఫ్ కౌన్సిలింగ్ ఏఐక్యూ స్టేట్ డీమ్డ్ కెన్ పార్టిసిపేట్ ఇన్ స్టే వేకెన్సీ రౌండ్. సో ఫస్ట్ ఫేజ్లో కానీ ఏపీలో కానీ ఎనీ అదర్ స్టేట్ కోటాలో కానీ, ఓకే, అండ్ ఆల్ ఇండియా కోటాలో డీమ్డ్ యూనివర్సిటీలో కానీ వీటిల్లో ఫస్ట్ రౌండ్లో కానీ సెకండ్ రౌండ్లో కానీ థర్డ్ రౌండ్లో కానీ ఎవరికైతే సీటు రాలేదో వాళ్ళు ఈ స్టే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. ఓకే, ఇప్పటి వరకు ఎవరికి సీటు రాలేదో వాళ్ళు మాత్రమే, సీట్ వచ్చి వదిలేసిన వాళ్ళు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో, సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నది వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ జాయిన్ అవ్వాలి కాబట్టి వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళంతా కూడా. ఓకే, సీటు అంటే ఇప్పటివరకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పటివరకు ఎటువంటి సీటు లేని వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్. సో నెక్స్ట్ పాయింట్ నెంబర్ బి, the candidates who have been allotted but not joined in phase 1, phase 2 of state quota, both CQ and MQ, and round 1, round 2 and round 3 of all India quota are eligible to participate in this stay counseling. అదే ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ. సో phase 1, phase 2 of state quota, both CQ and MQ, and round 1, round 2, round 3 of all India quota are eligible. ఎవరైతే సీటు అలాట్ అయిందో బట్ జాయిన్ అవ్వలేదు, సీట్ అలాట్ అయింది ఎక్కడ స్టేట్ కౌన్సిలింగ్లో కన్వీనర్ కోటాలో కానీ మేనేజ్మెంట్ కోటాలో కానీ ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ థర్డ్ ఫేజ్ అనట్లేదు ఇక్కడ. ఓకే, థర్డ్ ఫేజ్లో కండిషన్ ఉంది తెలుసు కదా. సో థర్డ్ ఫేజ్లో సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి, జాయిన్ అవ్వకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది, మీరు నెక్స్ట్ రౌండ్కి నాట్ ఎలిజిబుల్. కాబట్టి థర్డ్ ఫేజ్ వదిలేసి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి జాయిన్ అవ్వకుండా ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్. థర్డ్ ఫేజ్లో రాలేదనుకోండి, థర్డ్ ఫేజ్లో వచ్చి ఉంటే నాట్ ఎలిజిబుల్, థర్డ్ ఫేజ్లో రాలేదనుకోండి అప్పుడు ఎలిజిబుల్ అవుతారు. సో బోత్ CQ అండ్ MQ. అదేవిధంగా ఆల్ ఇండియా కోటాకి సంబంధించి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఈ మూడిట్లో సీట్ వచ్చింది కానీ జాయిన్ అవ్వలేదు.
సో అలాంటి వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట ఈ స్టే వేకెన్సీ రౌండ్లో. సో ఇది ఇంకో కండిషన్. నెక్స్ట్ ఇంకొకటి ఎలిజిబిలిటీ వచ్చేసి ఏ క్యాండిడేట్ హూ హ్యాస్ నాట్ రిజిస్టర్డ్ అండ్ నో చాయిస్ లాక్డ్ ఇన్ ద phase 1 ఆర్ phase 2 ఆర్ phase 3 మాపప్ ఆన్లైన్ కౌన్సిలింగ్ విల్ బీ పర్మిటెడ్ టు అటెండ్ స్టే రౌండ్ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్. సో ఎవరైతే phase 1 కానీ phase 2 కానీ phase 3 కానీ ఆన్లైన్ కౌన్సిలింగ్లో ఎవరైతే రిజిస్టర్ చేయలేదో అండ్ చాయిస్ లాకింగ్ చేయలేదో సో వాళ్ళంతా కూడా ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవచ్చు అండ్ స్టే వేకెన్సీలో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఒకవేళ ఇది కాకుండా అసలు ఎవరు నాట్ ఎలిజిబుల్ ఓకే అని చూసినట్లయితే ఇక్కడ చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ముందుగా ఇది కూడా మీరు చాలా క్లియర్గా వినే ప్రయత్నం అయితే చేయండి. సో పాయింట్ ఏ, the candidates who are holding PG medical seat in round 1, round 2 or round 3 mop-up of state counselling, both CQ and MQ, are not eligible to participate in stay round of counselling. సో స్టేట్ కౌన్సిలింగ్లో ఎవరికైతే రౌండ్ 1లో రౌండ్ 2లో అండ్ రౌండ్ 3లో సీట్ వచ్చిందో ఓకే అండ్ సీట్ వచ్చి మీరు జాయిన్ అయ్యి సీటు హోల్డ్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట ఈ స్టే వేకెన్సీ రౌండ్లో. అంటే అప్గ్రేడ్ చేసుకుందాము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి అప్గ్రేడ్ చేయడానికి ఛాన్స్ అనేది లేదు. ఓకే ఇప్పటి వరకు పైన మాట్లాడుకున్నట్లు ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్లో ఏదైతే ఉందో క్రైటీరియా ఇప్పటి వరకు సీటు లేని వాళ్ళకి మాత్రమే ఈ స్టే వేకెన్సీ రౌండ్లో ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక పాయింట్ బి చూసినట్లయితే ద క్యాండిడేట్ హూ ఈజ్ హోల్డింగ్ ఏ సీట్ అలాటెడ్ ఇన్ రౌండ్ 1, రౌండ్ 2 అండ్ రౌండ్ 3 ఇన్ ఆల్ ఇండియా కోటా ఆర్ డీమ్డ్ యూనివర్సిటీ వీళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. ఓకే కండక్టెడ్ బై MCC. సో హూ ఈజ్ హోల్డింగ్ ఏ సీట్ అలాటెడ్ ఇన్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఇన్ ఆల్ ఇండియా కోటా ఆర్ డీమ్డ్ యూనివర్సిటీస్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదనమాట. సో పాయింట్ 3, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ in phase 3 mop-up phase of state quota both CQ and MQ irrespective of their reporting status are not eligible to participate in this counselling. Okay, the candidates who have been allotted in phase 3 okay so phase 3లో మీకు సీట్ అలాట్ అయింది వెదర్ ఇట్ ఈస్ CQ ఆర్ MQ. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిపోర్టింగ్ మీరు రిపోర్ట్ చేసినా చేయకపోయినా సంబంధం లేదు, మీకు సీట్ అలాట్ అయింది అంటే మీరు నాట్ ఎలిజిబుల్. దేంట్లో phase 3లో ఓకే వెదర్ ఇట్ ఈస్ CQ ఆర్ MQ సీట్ అలాట్ అయింది, జస్ట్ సీట్ అలాట్ అయింది అంతే, మీరు రిపోర్టింగ్ చేశారా లేదా అనేది సంబంధం లేకుండా మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. సీట్ వచ్చింది అని అంటే ఎందుకంటే మీకు సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి కదా, సో అందుకోసం అనేసి ఈ కండిషన్ పెట్టారు. రైట్ ఇక పాయింట్ డి చూసినట్లయితే ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ ఇన్ స్టే రౌండ్ ఆఫ్ ఆల్ ఇండియా కోటా డీమ్డ్ యూనివర్సిటీ కండక్టెడ్ బై MCC ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ స్టేట్ స్టే రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఇప్పుడు మనకి స్టే వేకెన్సీకి సంబంధించి అంటే ఆల్ ఇండియా కోటా ఏదైతే ఉందో ఆల్ ఇండియా కోటా అదేవిధంగా పెయిడ్ సీట్స్ ఇన్ డీమ్డ్ యూనివర్సిటీస్ దీనికి సంబంధించి స్టే వేకెన్సీ రౌండ్ ఆల్రెడీ 16th నుంచి స్టార్ట్ అయింది కదా ఈ రోజు నుంచి. సో అది మనకి 18th వరకు ఉంది, చాయిస్ ఫిల్లింగ్ ఏమో 19th వరకు ఉంది. సో దాంట్లో కనుక ఒకవేళ మీకు సీటు అలాట్ అయినట్లయితే సో మీరు కూడా నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారనమాట ఇక్కడ. ఓకే సో ఎవరికైతే సీటు స్టే వేకెన్సీ ఆల్ ఇండియా కూడా స్టే వేకెన్సీలో సీట్ అలాట్ అవుతుందో వాళ్ళు ఇక్కడ స్టేట్ కౌన్సిలింగ్ స్టే వేకెన్సీలో నాట్ ఎలిజిబుల్. ఓకే రైట్ నెక్స్ట్ 5th పాయింట్, ఇఫ్ ఏ క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ ఏ సీట్ ఇన్ స్టే రౌండ్ he or she has to compulsorily report and join the allotted seat or college, else he or she shall be debarred from participating AP state counselling for admission to PG medical courses under both competent authority quota seats and management quota seats for subsequent 1 academic year. ఫర్ కంప్లీట్ డీటెయిల్స్ రిఫర్ ప్రాస్పెక్టస్ అంటున్నారు. సో ఈ స్టే వేకెన్సీలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ చేసే వాళ్ళకి ఒకవేళ సీట్ వచ్చినట్లయితే సీట్ అలాట్ అయినట్లయితే మీరు కంపల్సరీ రిపోర్టింగ్ అయితే చేయాలి, రిపోర్టింగ్ చేసి జాయిన్ అవ్వాలి. ఒకవేళ అలా అవ్వనట్లయితే ఓకే అలా అవ్వనట్లయితే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. దాంతోపాటు మీరు నెక్స్ట్ 1 year పాటు ఇక్కడ ఏపీలో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేకుండా మిమ్మల్ని డీబార్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. ఓకే సో ఇది లాంగ్ టర్మ్ తీసుకుంది, మంచిది వస్తే వెళ్దాము లేదనంటే లేదు అని
ఎవరైతే లాంగ్ టర్మ్కి వెళ్దామనే ప్లాన్లో ఉంటారో వీళ్ళు ఈ పాయింట్ మీద కొంచెం జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అండ్ మిమ్మల్ని రిజిస్టర్ చేయొద్దనట్లేదు, చాయిస్ ఫిల్లింగ్ చేయొద్దనట్లేదు, కానీ అదే ఆప్షన్స్ పెట్టొద్దనట్లేదు. కానీ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాత్రం మీరు కంపల్సరీ మీరు వెళ్తాము, సీట్ అలాట్ అయితే వెళ్తాము అని అనుకునేటువంటి కాలేజీలు అండ్ బ్రాంచెస్ మాత్రమే మీరు ఆప్షన్స్లో పెట్టండి. సో పొరపాటున పెట్టాము, మాకు ఈ సీట్ అలాట్ అయింది, ఇప్పుడు నాకు ఇది వద్దు అని అంటే తర్వాత కుదరదు. ఫైన్ లేకపోయినా కూడా, అంటే మీ 50,000 ఎలాగో పోతాయి, బట్ డీబార్ కూడా చేస్తారు. మళ్ళీ మీరు లాంగ్ టర్మ్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ ఏపీలో ట్రై చేద్దామని అంటే ఏపీలో మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇది రెండిట్లో కాంపిటెంట్ అథారిటీ కోటా లేదు మేనేజ్మెంట్ కోటా, ఈ రెండిట్లో మీరు నెక్స్ట్ 1 year దాకా అసలు ఎలిజిబులే కారనమాట. కాబట్టి ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే మీకు తప్పకుండా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో అయితే ఇక మనకి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే అకార్డింగ్ టు దిస్ కట్ ఆఫ్ స్కోర్సు, ఇక్కడ మనకి ఆల్రెడీ కట్ ఆఫ్ తగ్గిన తర్వాత, ఓకే, అంతకుముందు తగ్గకముందు వేరే కట్ ఆఫ్ స్కోర్స్ ఉండేవి, తగ్గిన తర్వాత, ఓకే, జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 7th percentile అంటే 103 మార్క్స్ వచ్చిన వాళ్ళు అండ్ ఎబో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలిజిబులే అనమాట. నీట్ పీజీ 2025 ఎంట్రన్స్లో 103 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అంతా కూడా క్వాలిఫై అయినట్లే. అదేవిధంగా జనరల్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 90 మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళు ఎలిజిబుల్ అయినట్లే. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడీ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ 0 percentile అంటే మీకు -40 దాకా ఉన్నారు కొంతమంది, ఓకే, ఈ కేటగిరీస్లో. సో అంతవరకు వచ్చిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళు కూడా ఎలిజిబులే. సో అలాంటి వాళ్ళకి చాలామందికి ఆల్ ఇండియా కోటాలో కానీ లేదనంటే ఏపీ కౌన్సిలింగ్లో, తెలంగాణ కౌన్సిలింగ్లో కొంతమంది చాలా వరకు సీట్లు రావడం జరిగింది. ఆల్ ఇండియా కోటాలో అయితే మైనస్ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా సీట్ రావడం జరిగిందనమాట. ఓకే, సో ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్ను బట్టి ఉంటుంది. సో ఇక్కడ మీకు మీ కేటగిరీ ఏది ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు ఈ స్కోర్ ఉందా లేదా మీకు అనేది చెక్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ఎలిజిబుల్ అనేది తెలుసుకొని మీరు రిజిస్ట్రేషన్కి ముందుకెళ్ళొచ్చు. ఓకే, బట్ ఇవన్నీ ఈ కండిషన్స్ అన్నీ కాకుండా ఇంకొకటి చెప్పాను కదా, అసలు ఏ కేటగిరీలో రిజిస్టర్ చేస్తే మనకి సీట్ వస్తుందా రాదా అనేది తెలుసుకోవాలంటే మీకు ముందు క్లోజింగ్ ర్యాంక్స్ తెలియాలి. ఆ క్లోజింగ్ ర్యాంక్స్ అనేవి నేను చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. దాంట్లో మీకు తెలుస్తుంది అసలు మనకి కౌన్సిలింగ్లో సీటు ఏ క్యాట్లో సీట్ వస్తుందా రాదా, వస్తే ఎలాంటి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది, మీ కేటగిరీని బట్టి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, సో ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కట్ ఆఫ్ డేట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ 31st July 2025. ఇది కట్ ఆఫ్ డేట్ అనమాట. ఈ లోపల మీరు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి ఉండాలి, మీ సర్టిఫికేట్ కూడా వచ్చి ఉండాలన్నమాట. రైట్, సో ఇక నెక్స్ట్ మనకి ఫర్ ఎలిజిబిలిటీ అండ్ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ రిఫర్ దిస్ ఆఫీస్ డీటెయిల్ నోటిఫికేషన్. సో ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలుసు అన్ని విషయాలు, బట్ ఇది కూడా నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని. ఒకవేళ మీకు ఇవన్నీ తెలుసున్నట్లయితే జస్ట్ మీరు కొంచెం స్కిప్ చేసి ముందుకెళ్ళొచ్చు. బట్ ఎనీవే యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళు కంటిన్యూస్గా చూడండి, డీటెయిల్డ్గా మీకు రూల్స్ రెగ్యులేషన్స్ కండిషన్స్ ఇవన్నీ కూడా తెలుస్తాయి. రైట్, ఇక మనకి అసలు రిజిస్ట్రేషన్, ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేయాలి అని అంటే మనకి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత పే చేయాలి, ఓకే, అనేది ఇక్కడ మనకి టేబుల్లో ఇవ్వడం జరిగింది క్లియర్గా. ద రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు విత్ లేట్ ఫీజు అని ఇచ్చారు. మరి వితౌట్ లేట్ ఫీజు ఎంత అని అంటే అది లేదు. ఎందుకు అని అంటే మనకు ఆల్రెడీ కట్ ఆఫ్ తగ్గిన తర్వాత ఒకసారి, తగ్గక ముందు ఒకసారి, తగ్గిన తర్వాత ఒకసారి రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసి ఇచ్చారు కాబట్టి అది మనకు వితౌట్ లేట్ ఫీజు అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటి అని అంటే ఇది విత్ లేట్ ఫీజు, డైరెక్ట్గా ఇప్పుడు మనము లాస్ట్లో చేస్తున్నాం కాబట్టి దీన్ని విత్ లేట్ ఫీజు అని చెప్పి డైరెక్ట్గా ఇచ్చేసారు ఇక్కడ. సో దీనివల్ల ఎవరికి లాభం అంటే యూనివర్సిటీకి అయితే 100% లాభం ఉంటుంది. ఎందుకంటే ప్రతి అప్లికేషన్ మీద 20,000 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు లేట్ ఫీజు అనే పేరుతోని. ఓకే, సో మరి ఇక ఇంతవరకు మరి ఎవరైతే రిజిస్టర్ చేయలేదో ఇక వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే తప్పదు, 20 రూపాయలు 20,000 ఎక్స్ట్రా పే చేయాల్సిందే. సో అయితే ఇక్కడ ఎవరెవరు ఎంతెంత పే చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఎంబీబీఎస్ విత్ ఇన్ ఏపీ కంప్లీట్ చేశారో సో వాళ్ళు ఇక్కడ ఓసీ బీసీ అయితేనేమో 6,000 రూపీస్ ప్లస్ 20. ఓకే, ప్రతి ఒక్కరికి 20 అనేది కామన్. సో ఇది యాడ్ చేసుకోండి, 20,000 యాడ్ చేసుకోండి అండ్ మీకు ఫైనల్గా ఇక్కడ 20 ప్లస్ ఈ 6 + 20 26,000 పే చేయాలి. ఏది ఓసీ బీసీలు విత్ ఇన్ ఎంబీబీఎస్ కంప్లీట్ విత్ ఇన్ ఏపీ. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు ఎంబీబీఎస్ ఏపీలో కంప్లీట్ చేశారనుకోండి వాళ్ళకి 5,000 ప్లస్ 20,000 25,000 అవుతుంది.
అదేవిధంగా అవుట్ సైడ్ ఏపీ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన ఓసీ బీసీలకు 9,000 ప్లస్ 29,000 అవుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు అవుట్ సైడ్ స్టేట్, ఓకే, ఏపీ వేరే దగ్గర కంప్లీట్ చేశారనుకోండి 8,000 ప్లస్ 20,000 28,000 పే చేయాలి, రైట్. ఇక అదర్ కంట్రీస్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓసీ బీసీ అయినట్లయితే 33,000 పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32,000 పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు అనమాట. సో ఒకవేళ మీకు ఖచ్చితంగా సీట్ కావాలి అని అనుకుంటే, మీకు సీట్ వస్తుంది అని అనుకుంటే మీరు అదే చెప్పాను కదా, క్లోజింగ్ ర్యాంక్స్ని బట్టి చూసుకొని దీంట్లో రిజిస్ట్రేషన్ అయితే చేయండి. ఎందుకనంటే 26,000, 25,000, 29,000, 28,000 అని అంటే మాటలు కాదు. ఇందులో ఖచ్చితంగా వస్తుంది అని మీకు నమ్మకం ఉంటేనే, అంటే అట్లీస్ట్ మీరు బార్డర్లో ఉండాలి, ఓకే. ఒక 25,000కి క్లోజ్ అయిపోయింది అనుకోండి, మీ ర్యాంకు 30,000 ఉంటే ఓకే, 5,000 లేదు 35,000 ఉన్నా కూడా కొంచెం హోప్ పెట్టుకొని ఏదో రిజిస్టర్ చేయొచ్చు. కానీ అది 25,000కి క్లోజ్ అయింది అని అంటే మీ ర్యాంకు 50,000, 60,000, 1,00,000 ఉంది అని అంటే మీరు రిజిస్టర్ చేయడం కూడా వేస్ట్, ఓకే. కాబట్టి ఇది అర్థం చేసుకొని మీకు అసలు దగ్గరలో ఉందా లేదా, ఆ క్లోజింగ్ ర్యాంకు మనకి కనీసం దగ్గరలో ఉందా లేదా అనేది దాన్ని బట్టి డిసైడ్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయండి. అలా అని నేను ఖచ్చితంగా మీరు చేయొద్దు అని చెప్పట్లేదు, మీ ర్యాంకుని బట్టి చూసుకోండి, ఓకే. క్లోజింగ్ ర్యాంకు, మీ ర్యాంకు డిఫరెన్స్ ఎంత ఉంది, మధ్యలో ఎంతమంది ఉంటారు, ఇలాంటివన్నీ కూడా కొంత క్యాలిక్యులేట్ చేసుకోండి, ఇంటి దగ్గర హోంవర్క్ చేయండి. దాన్ని బట్టి రిజిస్ట్రేషన్కి ముందుకెళ్ళండి. ఒకవేళ ఏ కేటగిరీలో రావట్లేదు అని అనుకుంటే బి కేటగిరీకి వెళ్ళండి. బి కేటగిరీలో ఫీజులు కూడా తెలుసు కదా మీకు. సో ఆ ఫీజు మీరు బేర్ చేయగలము అని అనుకుంటే బి కేటగిరీలో రిజిస్టర్ చేసుకోండి డైరెక్ట్గా. లేదు చూద్దాము దీంట్లో కూడా ట్రై చేద్దాము, లక్కీగా ఏదో ఒకటి దొరక్కపోతా అనుకుంటే దీంట్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ బీ క్యాట్లో కూడా రిజిస్టర్ చేసుకోండి. ఒకవేళ మీరు వెళ్దాము అని అనుకుంటే బీ క్యాట్కి, ఓకే, బీసీ ఆర్ ఇన్స్టిట్యూషనల్ కోట ఏదైనా పర్వాలేదు, ఓకే. ఆ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేయండి. మీకు పోతే ఒక 25,000, 30,000 పోతాయేమో కానీ, బట్ ఒకవేళ సీట్ వస్తే మాత్రం మీకు బెనిఫిటే కదా, కొన్ని లక్షల్లో మీకు సేవ్ అవుతుంది అమౌంట్. కాబట్టి రిజిస్ట్రేషన్ చేయండి, తప్పకుండా చేయండి, నో ప్రాబ్లం. కాకపోతే మరీ అసలు సీట్ వచ్చే ఆ క్లోజింగ్ ర్యాంక్ ఎక్కడ ఉంది, మన ర్యాంక్ ఎక్కడో ఉంది, అసలు సంబంధమే లేదు అని అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసి అనవసరంగా డబ్బు వేస్ట్ చేసుకోవడం కంటే చూసుకొని చేసుకోవడం మంచిదని చెప్తున్నాను, ఓకే. సో ఒక్కసారి మీరు ఇది పే చేశారు అని అంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో మీకు మళ్ళీ రీఫండ్ ఇవ్వడం కానీ లేకపోతే వేరే దానికి అడ్జస్ట్ చేయడం కానీ ఇలాంటివి అసలు ఏమీ ఉండవు. ఇక మీరు వదిలేసుకోవాల్సిందే, ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మర్చిపోవాల్సిందే, ఓకే, రైట్. ఇకపోతే మనకి ట్యూషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు అయిపోయింది. ట్యూషన్ ఫీజు ఒకవేళ మనకి సీట్ కానీ మనకు వచ్చినట్లయితే ప్రైవేట్ అన్ఎయిడెడ్ మెడికల్ కాలేజెస్లో సీట్ వచ్చినట్లయితే మనం ఎంత పే చేయాల్సి ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ క్లినికల్ డిగ్రీ ఆర్ డిప్లొమా అయితే, ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా ఏ కేటగిరీ కదా, కేటగిరీ ఏ లేదా కన్వీనర్ కోటా లేదంటే కాంపిటెంట్ అథారిటీ కోటా అనుకోవచ్చు. సో క్లినికల్ డిగ్రీ ఆర్ డిప్లొమా వస్తే మీరు 4,96,800 రూపీస్ పర్ యానం పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పారాక్లినికల్ డిగ్రీ ఆర్ డిప్లొమా అయితే 1,55,250 రూపీస్ పర్ యానం పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ప్రీ క్లినికల్ డిగ్రీ ఆర్ డిప్లొమా అయినట్లయితే 70,380 రూపాయలు పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది కాకుండా, ఓకే, ఇది కాకుండా మీకు ఇక్కడ కింద చూపించినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ 2023-24 అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ గవర్నమెంట్ కాలేజీలో మీకు సీట్ వచ్చినట్లయితే, ఒకవేళ మీకు దీంట్లో ఆల్ ఇండియా కోటాలో సీట్లు 50% ఉంటాయి, అదేవిధంగా స్టేట్ కౌన్సిలింగ్లో కూడా 50% సీట్స్ ఉంటాయి. కాబట్టి దేంట్లో వచ్చినా కూడా మీరు 30,000 రూపాయలు పర్ యానం పే చేయాల్సి ఉంటుందన్నమాట, ఓకే. సో ఇది మనకి ట్యూషన్ ఫీజు. ఇకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్, 12th పాయింట్ ఏంటి అని అంటే, జస్ట్ మీరు అప్లై చేసినంత మాత్రాన మీకు సీట్ కన్ఫర్మ్ కాదు, సీట్ గ్యారంటీ కాదు. అండ్ అది మీ యొక్క మెరిట్ని బట్టి, మీ యొక్క ఆప్షన్స్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి సీట్ అవైలబిలిటీని బట్టి మీకు సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను అప్లై చేశాను, రిజిస్టర్ చేశాను, నాకు సీట్ కన్ఫర్మ్ అయింది అనుకోవడానికి లేదు అనేది ఈ బోర్డులో ఉన్నటువంటి కండిషన్, అదే ఇన్ఫర్మేషన్ అనమాట, ఇన్స్ట్రక్షన్. అండ్ ద ఆన్లైన్ అప్లికేషన్ కెన్ బి ఫిల్డ్ త్రూ ఎనీ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్. మీరు మొబైల్లో చేయడం అనేది మానేయండి, మొబైల్లో ఎవరు చేయకండి. ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటే మీరు క్లియర్గా దాంట్లో నుంచి మాత్రమే చేయడానికి ట్రై చేయండి. రిజిస్ట్రేషన్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ ఏదైనా కూడా మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మిస్టేక్స్ జరగకుండా ఉండడానికి
చాలా పాసిబిలిటీ ఉండదన్నమాట. ఒకవేళ మీరు మొబైల్లో చేసినట్లయితే మిస్టేక్స్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వితౌట్ అప్లోడింగ్ మ్యాండేటరీ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, signature, incomplete information will be automatically rejected and will not be considered for determining the merit position in respective categories using NEET PG 2025 ర్యాంక్. సో మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ కూడా కరెక్ట్గా అప్లోడ్ చేయాలి. ఒకవేళ సర్టిఫికేట్స్ కానీ లేకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటివి ఏదైనా ఉన్నట్లయితే మీ అప్లికేషన్ ఆటోమేటిక్గా రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అలాంగ్ విత్ అప్లోడింగ్ ఆఫ్ స్కాన్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ విల్ బీ పర్మిటెడ్ ఓన్లీ వన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ కౌన్సిలింగ్స్. ఇది బోల్డ్లో ఉంది. నేను కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను ఈ పాయింట్కి సంబంధించి. ఏంటి అని అంటే రిజిస్ట్రేషన్ అలాంగ్ విత్ అప్లోడింగ్ ఆఫ్ స్కాన్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నాడు, అంతవరకు బాగానే ఉంది. ఇది పర్మిటెడ్ ఓన్లీ వన్స్ అన్నాడు ఇక్కడ చూడండి. ఓకే, పర్మిటెడ్ ఓన్లీ వన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ కౌన్సిలింగ్స్. సో కౌన్సిలింగ్స్ దీని తర్వాత ఎన్ని కౌన్సిలింగ్స్ ఉన్నా దానికి సంబంధం లేదు, బట్ రిజిస్ట్రేషన్ మాత్రం ఒక్కసారి మాత్రమే పర్మిట్ చేస్తామని అన్నాడు. బట్ ఈ మధ్యలో ఉన్నటువంటి ఇంకొక సెంటెన్స్ ఏదైతే ఉందో ఇది, అండ్ ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ విల్ బీ పర్మిటెడ్ ఓన్లీ వన్స్. అంటే వెబ్ ఆప్షన్స్ కూడా ఇప్పటి నుంచి, అంటే ఇంతకుముందు మనకి ఆప్షన్ ప్రతి రౌండ్కి అంటే ప్రతి ఫేజ్లో మనం ఆప్షన్స్ పెట్టుకోవాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు మరి ఒకేసారి పెడితే అంటే ఫర్దర్ రౌండ్స్ అన్నిటికీ కూడా ఉంటుందా లేదనంటే మళ్ళీ పెట్టాలా అంటే ఇది ఒక్కటి కన్ఫ్యూజింగ్గా ఉంది. చూడండి మరి ఎలా ఇస్తాడు దీనికి ఛాన్స్ అనేది మనము చూడాలి. సో ముందుగా అయితే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళు చేసుకొని ఇప్పుడు ఫ్రెష్గా అయితే ఆప్షన్స్ పెట్టుకుంటారు, అందులో నో డౌట్. సో అవే ఆప్షన్స్ ఫర్దర్గా కంటిన్యూ అవుతాయి అని అంటే మీరు పెట్టే విధానం ఒకలాగా ఉంటుంది, లేదు మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలి అని అంటే మీరు పెట్టే ఆప్షన్స్ విధానం ఇంకొకలాగా ఉంటుంది. సో అందుకనే దీనిపైన కొంచెం క్లారిటీ అయితే తీసుకుందాము. రేపు యూనివర్సిటీతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒకసారి మనము దీని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ద క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ దే హ్యావ్ సెక్యూర్డ్ అడ్మిషన్ ఇన్ మెడికల్ కాలేజ్ ఆఫ్ అదర్ స్టేట్, ఓకే, joined the course and if they are involved in blocking of the seats, the university will initiate legal or criminal action and same will be informed to the MCC New Delhi. సో ఆల్రెడీ ఇంతకుముందు వేరే స్టేట్లో సీట్ వచ్చి అక్కడ జాయిన్ అయ్యి మళ్ళీ ఇక్కడ ట్రై చేస్తున్నారు, అలాంటివి ఏమైనా సీట్ బ్లాక్ చేయడం కోసం ఏమైనా ట్రై చేస్తున్నారు అనే ఇట్లాంటి యాక్టివిటీస్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయినట్లు తెలిస్తే మాత్రం ఇమ్మీడియట్గా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి క్లియర్గా బోల్డ్ లెటర్లో రాశారు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు అయితే మానుకోండి. మీకు ఆల్రెడీ సీట్ వచ్చింది, మీరు ఎక్కడైనా జాయిన్ అయ్యారంటే అక్కడే ఉండిపోండి. లేదు ఇక ట్రై చేయాలనుకుంటే అక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ఉన్నటువంటి ఆప్షన్లు ముందే చూసుకొని దాన్ని బట్టి ఇక్కడ మీరు మళ్ళీ ట్రై చేసుకోవడం బెటరు. లేదనంటే అది ఎగ్జిట్ అయిపోయి క్యాన్సిల్ చేసేసుకొని అప్పుడు వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ కాకపోయినా అట్లీస్ట్ మీరు మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవడం పాసిబిలిటీ ఉంటే. బట్ కండిషన్స్ అన్నీ మనం ఇంతకుముందే చూసుకొని వస్తున్నాం, పైనుంచి టాప్ నుంచి ప్రతి కండిషన్ చదువుతూనే ఉన్నాను, మీకు ఎక్కడ మనం ఒక పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు ఎలిజిబులా కాదా, ఇక్కడ ఇప్పుడు స్టే వేకెన్సీ రౌండ్కి మీరు ఎలిజిబులా కాదా అనేది తెలుసుకొని మాత్రమే మీరు ప్రొసీడ్ అవ్వండి, రైట్. సో 17th పాయింట్, if the information furnished by the candidate in the application is incorrect or false or found fake and enclosed for forged certificates or documents during the admission process or later, then the university will take action that deems fit as per rules against the candidate, including cancellation of seat in case of already admitted without any notice. సో మీరు ఏమైనా ఫాల్స్ డాక్యుమెంట్స్ కానీ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ కానీ మీరు ఏమైనా అట్లాంటివి ప్రొడ్యూస్ చేసినట్లయితే ఇన్ కేస్ మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత కూడా మీ యొక్క అడ్మిషన్ క్యాన్సిల్ చేసే అథారిటీ ఉంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. సో ప్రాబ్లం ఏమీ లేకుండా పెట్టుకోండి.
సో ఫైనల్గా వచ్చేసి మనకి హెల్ప్ డెస్క్ నంబర్లు అయితే ఇక్కడ చాలా ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఓకే, ఈ రెగ్యులేషన్స్కి సంబంధించిన క్లారిఫికేషన్స్ ఏమైనా కావాలంటే ఈ నంబర్లు, అదేవిధంగా టెక్నికల్ డిఫికల్టీస్ ఏమైనా ఉంటే ఈ నంబర్స్, తర్వాత పేమెంట్ గేట్వేకి సంబంధించినవి ఏమైనా ఉంటే డౌట్స్ ఈ నంబర్స్. ఓకే, అది కాకుండా మనకి వెబ్సైట్ అయితే ఇది ఉంటుంది, ఇది తర్వాత ఈమెయిల్ ఐడి ఇక్కడ ఉంది, తర్వాత క్వెరీస్కి సంబంధించిన మెయిల్ ఐడి అయితే ఇది. ఓకే, సో ఇలా మీకు ప్రతిదీ ఉంది. ఇక్కడ ఫోన్ నెంబర్స్కి కాల్ చేయాలంటే మాత్రం టైమింగ్స్ మెన్షన్ చేశారు, 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మాత్రమే. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే దీంట్లో ట్రై చేసుకోండి. ఓకే, ఇక ఫైనల్కి వచ్చేసాము. ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, ఈ కాంపిటెంట్ అథారిటీ కోటాలో సీట్ వస్తుందా రాదా అనేది తెలుసుకోవాలంటే మన నెక్స్ట్ వీడియో చూడండి. ఓకే, నెక్స్ట్ కాకపోయినా నెక్స్ట్. సో కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ చేసిన తర్వాత కొద్దిగా లీజర్గా చేస్తాను. బట్ రిజిస్ట్రేషన్కి మీకు టైం ఏదైతే ఉందో ఆ టైం లోపల మ్యాక్సిమం నేను ఈరోజు కానీ రేపు కానీ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. దాన్ని బట్టి మీరు రిజిస్ట్రేషన్ చేయాలా వద్దా అనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. బట్ దానికంటే ముందు ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇప్పుడు మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసినటువంటి ఈ కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అర్థం చేసుకొని దాని ప్రకారంగా ఆలోచించుకొని డెసిషన్ తీసుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి అయితే ముందుకెళ్ళండి. సో ఆల్ ది బెస్ట్ అండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏ కేటగిరీలో కానీ మేనేజ్మెంట్ కోటాలో కానీ సీట్ వచ్చే అవకాశం లేదు అని అంటే మీరు ఇన్స్టిట్యూషనల్ కోటాలో కూడా సీట్ తీసుకునే అవకాశం ఉంటుంది. జస్ట్ మీరు క్వాలిఫై అయితే చాలు, అకార్డింగ్ టు మీ యొక్క కట్ ఆఫ్ స్కోర్ను బట్టి మీరు క్వాలిఫై అయి ఉంటే చాలు. ఓకే, అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీట్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ మెరిట్ ఆర్ ఎనీ కౌన్సిలింగ్. ఓకే, రిజిస్ట్రేషన్ మాత్రం కంపల్సరీ, అది బీక్యాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, దాంట్లో రిజిస్టర్ చేసుకొని పెట్టుకోండి. ఇన్ కేసు మీకు ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీట్ కావాలనంటే కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయండి, లేదనంటే వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా నేను తర్వాత మీకు రిప్లై ఇస్తాను, రెస్పాండ్ చేస్తాను. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వాసన వస్తుంది బాగా.